హాయ్ అండి. మా మరిది వాళ్ళైతే సత్యనారాయణ స్వామి అయితే వ్రతం అయితే చేశారు. ఆ వ్రతానికి సంబంధించిన సామాన్లన్నీ వాళ్ళకి పుట్టింటి వాళ్ళు అయితే పెట్టాలి. అన్ని తీసుకొచ్చి అయితే దించుతున్నారు. కొబ్బరికాయలు, అట్టిగెల, బియ్యం ప్యాకెట్, పూజ సామాన్లు, ఇంకా అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారు. మళ్ళీ గిఫ్ట్ గా వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం గానీ చేస్తే గనక పెళ్లికి పెట్టిన సామాన్లన్నీ ఉంటాయి, అప్పుడు వాడతారనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత చాలా రోజులకి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. అందుకే మళ్ళీ అన్ని కొత్తగా అన్ని కొత్త సామాన్లు ఇంకా బట్టలతో సహా పెట్టారనమాట. అట్టిపళ్ళు గెల, ఇంకా సామాన్లు, ఇంకా బియ్యం ప్యాకెట్, కొబ్బరికాయలు, ఇంకా ఈ సామాన్లన్నీ 20,000 అయ్యాయి. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంకా గ్రాండ్ గా చేస్తున్నారు. భోజనాలు అనేవి అందరికి పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా చిన్నతనం కాకూడదనేసి ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువు అయితే ఇస్తారు కదా. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ కన్నవారు వచ్చేసి వాషింగ్ మెషిన్ అయితే కొని ఇచ్చారు. రేపు ఇంకా భోజనాలు, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి ఇంకా ముందు రోజే అన్ని తెచ్చి ఇచ్చేసారనమాట. ఇంకేవి కావాలంటే అవి వాడతారు. ఇంకా ముందు రోజు తెచ్చిస్తే గనక మనం అన్నిటికీ బొట్లు పెట్టుకుంటాము. వాళ్ళ సామాన్లతోనే పూజ చేస్తాం కాబట్టి అన్ని ఓపెన్ చేస్తుంది మా అమ్మ. ఇవన్నీ పూజ కాడికి కావాల్సిన సామాన్లే అనమాట. చిన్న రాగి గ్లాస్ తో సహా వాళ్ళే తెచ్చిచ్చారు. ప్రసాదం చేయడానికి పెద్ద గిన్నె, పెద్ద బిందె, చిన్న బిందె, దీపాలు, ఇంకా దీపకుందులు, తబ్బుకు, ఇంకా ప్రసాదం ప్లేట్లు, ప్రసాదం గిల్లెలు, ఇంకా పూజ ముంతలు, ఇంకా ప్రతి ఒక్క ఐటము, ఇంకా అన్ని పూజ కాడికి కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళే తీసుకుని ఇవన్నీ ఓపెన్ చేసేసింది అనమాట. ఓపెన్ చేసేసి రేపటికి ఏమేమి కావాలో అన్నిటికీ గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టింది. చాలా మంది ప్రతిసారి చేసేటప్పుడు కూడా ఇవ్వాలా అని అనుకుంటారు, కానీ ఇంకా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే ఇంకా అన్ని సామాన్లు కొని ఎప్పుడు చేసినా ఆ సామాన్లే ఇంకా వాడుకుంటారు. ఇంకా ప్రతిసారి చేసేటప్పుడు మాత్రం తప్పకుండా బట్టలు మాత్రం వాళ్ళకి అన్నవారే కొని. తనైతే పట్టు చీర, ఇంకా చీర జాకెట్ కొని కుట్టుకుందనమాట. ఇంకా దానికి ఇంకా 3,000 అయితే 3,000 రూపాయలు పట్టు చీరకైతే ఇచ్చారు. ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేస్తామన్నమాట. ప్రతిసారి చేసేటప్పుడు సామాన్లు కొని ఇవ్వకపోయినా గానీ బట్టలు అయితే కొనిస్తాం. తెలంగాణ సైడ్ ఎలా చేస్తారో ఇప్పటికైతే నాకు తెలియదు అనమాట. ఇంకా నేను ఎవరికి అడగలేదు, ఎప్పుడు వినలేదు తెలంగాణ సైడ్ ఎలా చేస్తారు. ఇంకా చూడండి, జిగజిగ మెరుస్తున్నాయి కదా సామాన్లు, అన్ని కవర్లు తీసేస్తుంది. తీసేసి గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతుంది మా అమ్మ. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. భోజనాలు అయితే గ్రాండ్ గా పెట్టారు. ఇంకా 600 మందికి అయితే భోజనాలు అయితే పెట్టారు. భోజనాలు కూడా ప్రతి ఒక్క ఐటమ్ సూపర్ గా. ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.